అందులో భాగంగా ఈరోజు మహిళా ఖైదీలను కలవడం జరిగింది. ఇది నామమాత్రంగా కలిసామా అనేది కాకుండా వాస్తవంగా వాళ్ళ పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము. వాళ్ళు చేసినటువంటి నేరం గురించి కూడా వాళ్ళ మనోభావాలు ఏ రకంగా ఉన్నాయనేటువంటి విషయం కూడా వారితో చర్చించడం జరిగింది. కంప్లీట్ ఇంటరాక్షన్ చేయడంతో పాటుగా వాళ్లకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది డిఎంఎన్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో. తర్వాత జైల్ సూపరింటెండెంట్ గారు ఏ రకంగా వారికి అన్ని ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనే అంశంలో కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే మగవారికి ఆడవారికి వ్యత్యాసం ఉంటుంది. వారికి నెలసరి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటి మీద కూడా జైల్లో అసలు దాని మీద దృష్టి ఉందా లేదా అని తెలుసుకుంటే క్షుణ్ణంగా పరిశీలించినటువంటి విషయం ఏంటంటే వాళ్ళని కూడా మామూలు మహిళల్లాగానే కన్సిడర్ చేసుకుంటూ వాళ్లకు మంచి పోషక ఆహారం ఇవ్వడంతో పాటుగా వారికి కావలసినటువంటి సదుపాయాలన్నింటినీ కల్పించడంతో పాటుగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ని కల్పించి మంచి మనుషులుగా మారడానికి ఎదగడానికి ఒక జైలు నుండి వచ్చిన తర్వాత కూడా మనుషులు ఎలా ఉండాలి సత్ప్రవర్తన వైపు వెళ్ళే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం అనేది గమనించడం జరిగింది. సో ఈ 2 రోజుల కార్యక్రమంలో తర్వాత రివ్యూ మీటింగ్ కూడా ఉంటుంది కంబైన్డ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ గురించి. రేపు పోషణ్ మాలో ఆదిలాబాద్లో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ అన్నింటి ద్వారా చిన్నపిల్లలకు పౌష్టికమైనటువంటి ఆహారం ఇస్తున్నారా, లేకపోతే ఏదన్నా లోటుపాట్లు ఉన్నాయా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ఇంకా ఏమన్నా చేంజెస్ కావాలంటే కూడా వాటి దిశగా మేము ఆలోచన చేస్తామని చెప్పుకుంటూ, జైలర్ గారి దగ్గర నుండి ఒక చిన్న సబ్మిషన్ వచ్చింది. ఒక సైకాలజిస్ట్ కనుక ఉంటే వారితో మాట్లాడి జైల్లో ఉన్నటువంటి మహిళా ఖైదీలు కొన్నిసార్లు డిప్రెషన్కి లోన్ అవ్వడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు తప్పు చేశారా నేరం చేశారా అవన్నీ విషయాలు పక్కకు పెడితే కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది అనడం నిజంగా మంచి ఆలోచన. తప్పకుండా మేము హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి అలాగే గౌరవ సీఎం గారితో మాట్లాడి ఒక ఈ జైలుకే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఖైదీల అందరికీ కూడా సైకాలజిస్ట్ని ప్రొవైడ్ చేసేటువంటి దిశగా కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడైతే ప్రస్తుతం ఇక్కడికి వెళ్ళి చూస్తే చాలా మంచి వాతావరణం ఉన్నది. మహిళా ఖైదీలు వాళ్ళ ఇంటి దగ్గర కూడా అంత మంచి వాతావరణంలో ఉన్నారు.